హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 119. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, శల్యుడు ధర్మరాజు దగ్గరకు వస్తాడు. ధర్మరాజుతో మాట్లాడతాడు. ధర్మరాజు కర్ణుడికి యుద్ధంలో ఇబ్బంది పెట్టమని ప్రాధేయపెడతాడు. అలాగే అని అంటాడు శల్యుడు. ఆ తర్వాత శల్యుడు ఇంద్రుడి కథ, ఆయన పడిన కష్టం గురించి వివరిస్తుంటాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దేవతలలో త్వష్ట అనేవాడు ఉన్నాడు. అతను మంచివాడు, యోగ్యుడు. అతడు తన తపోశక్తితో 3 తలలతో ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరే విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవిని కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇది విని ఇంద్రుడు భయపడిపోయాడు. అతన్ని తపస్సు భగ్నం చేయడానికి అప్సరసలను పంపాడు. కానీ అతడు వారి తలుకు బెలుకులను వసుడు కాలేడు. చేసేది లేక ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపాడు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియకుండా 1 సంవత్సరం గడిపాడు. తర్వాత క్రమక్రమంగా అందరికీ తెలిసింది. భూతగణాలు ఇంద్రుడి చర్యను నిరసించాయి. అతను చేసిన బ్రహ్మహత్యను ఖండించాయి. ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు ఒక యాగం చేశాడు. తనకు అంటిన బ్రహ్మహత్య పాతకాన్ని భూలోకంలో ఉన్న సముద్రాలకు, స్త్రీలకు సమానంగా పంచిపెట్టాడు. తాను పాప విముక్తుడై సుఖంగా ఉన్నాడు. ఇదంతా తెలిసి త్వష్టకు కోపం వచ్చింది. ఏ అపరాధము చెయ్యక తపస్సు చేసుకుంటున్న విశ్వరూపుని చంపిన పాపిని చంపడానికి ఒక శక్తిని పుట్టిస్తాడు అని ఆ శపథం చేశాడు. ఆ హోమం చేశాడు. అందులో నుండి ఒక కుమారుణ్ణి పుట్టించాడు. అతనికి వృత్తుడు అని నామకరణం చేశాడు. ఇంద్రుని మీదకు యుద్ధానికి పంపాడు. అధిక బలసంపన్నుడైన వృత్తుడు తన భుజబలంతో ఇంద్రుణ్ణి జయించాడు. తన నోరు తెరిచి ఇంద్రుణ్ణి మింగాడు. కడుపు బరువుగా ఉండడం వలన వృత్తునికి నిద్ర వచ్చింది. గట్టిగా ఆవులించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి అతని నోట్లో నుండి బయటకు దుమికాడు. మరలా ఇంద్రుడు వృత్తాసురుడు యుద్ధం చేశారు. వృత్తుని దాటి తట్టుకోలేక ఇంద్రుడు, ఋషులు, దేవతలతో సహా మందర పర్వత శిఖరం మీదకి పారిపోయాడు. అందరూ వృత్తుని చంపే ఉపాయం కోసం ఆలోచిస్తున్నారు. అందరూ విష్ణుమూర్తి దగ్గరకు పోయి వృత్తుడి విషయం అంతా వివరించారు. వృత్తాసురుని చంపే ఉపాయం కోసం అర్థించారు. అప్పుడు విష్ణువు దేవతలను, మునులను చూసి, మీరు వెళ్ళి వృత్తునికి, ఇంద్రుడికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుడికి వజ్రాయుధంలో ప్రవేశిస్తాను. అప్పుడు మీరు ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరిస్తారు అని పలికాడు. ఇంద్రుడు వృత్తుని వద్దకు ఋషులను పంపారు. వారు పోయి వృత్తాసురుడితో, ఇంద్రుడు అజేయుడు. నీ భుజబలంతో ఇంద్రుడిని గెలవలేవు. అలాగే ఇంద్రుడు కూడా నిన్ను గెలవలేడు. కాబట్టి ఇంద్రునితో మైత్రి చేసుకో అని అర్థించారు. దానికి వృత్తుడు ఒక వరం కోరాడు. తాను తడిసిన దానితో గాని, ఎండిన దానితో గాని, చెట్లతో గాని, రాళ్లతో గాని, అస్త్రశస్త్రాలతో గాని, పగలు గాని రాత్రి గాని చంపబడకుండా వరం కావాలి. అలాంటి వరం ఇస్తే నేను ఇంద్రుడితో సంధి చేసుకుంటాను అని పలికాడు. ఋషులు దానికి ఒప్పుకున్నారు. వృత్తునికి ఆ ప్రకారం వరం ప్రసాదించారు. వృత్తుడు ఇంద్రునితో మైత్రి చేసుకున్నాడు. ఇంద్రుడు మాత్రం వృత్తుని చంపడానికి రంధ్రాన్వేషణ చేస్తున్నాడు. ఒకరోజు అసుర సంధ్య వేళలో వృత్తుడు సముద్ర తీరాన్న విహరిస్తున్నాడు. అది చూశాడు ఇంద్రుడు. అది పగలు కాదు, రాత్రి కాదు. అందుకని వాణ్ణి చంపడానికి తగిన సాధన కోసం వెతుకుతున్నాడు. అప్పుడు సముద్రపు నొరగను చూశాడు. అది తడి కాదు, పొడి కాదు. అందుకని తన వజ్రాదాయమును ఆ నురుగులో ముంచాడు. విష్ణువును ప్రార్థించాడు. విష్ణువు ఆ నురగలో ప్రవేశించాడు. ఇంద్రుడు ఆ నురగతో వృత్తుణ్ణి సంహరించాడు. తన లోకానికి వెళ్ళాడు. ఈ సంగతి తెలిసి భూత సంఘాలు ఆందోళన చెందాయి. బ్రహ్మహత్య చేసినందుకు ఇంద్రుణ్ణి నిందించాయి. ఇంద్రునికి ఆ పదవి నుండి తొలగించాయి. ఇంద్రుడు నిషాద చలములతో తలదాచుకున్నాడు. దేవతలందరూ ఇంద్ర పదవిని అధిష్ఠించడానికి తగిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం.
మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.